అమ్మాయి పెళ్లి పనులు ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం. నా కూతురు జీవితంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడు తండ్రి. రెండక్కయ్య హారతి తీసుకుందరు. పసుపు దంచుదాం పదండి. పదండి. రండమ్మా రా. పసుపు కొమ్ములు తీసుకురా స్వర్ణ. తల్లి కడుపు చల్లనా అంటారు. ముందు నువ్వు రోట్లో పసుపు కొమ్ములు వేయి సావిత్రి. ఏమిటి పేరెంటానికి పిలిచిన దానివి వచ్చేదాకా ఆగలేకపోయావా? ఓ ఎగేసుకుని పసుపు కొమ్ములు రోట్లో వేయటానికి రెడీ అయిపోయావు. నువ్వు వేయటానికి వీల్లేదు. అమ్మో, మంగమ్మ గారు వచ్చినట్టున్నారు. అసలే మొన్న భోజనాల టైంలో ఎడాపెడా అందరినీ వాయించొదిరింది. ఇప్పుడు నేనేమన్నా అన్నాననుకో నా మీదకి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ? హాయిగా గోడ మీద నుంచి చూస్తే పోలా. మా అమ్మ పెళ్లికి మా అమ్మమ్మ, నా పెళ్లికి మా అమ్మ, ఇప్పుడు నా కూతురికి నేను. మొదటి పసుపు కొమ్ములు తల్లే వేయాలంటారు కదా పిన్ని గారు. అంటారంటారు. అవి అనడానికి వినడానికి చాలా బాగుంటాయి. కానీ జరిగిందేమిటి ఒరిగిందేమిటి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఏ మీ తాత ఏమైనా లక్షలు కూడేశాడా? పోనీ మీ నాన్న ఏమన్నా కోట్లు గడించాడా? రెక్కల మీద సంసారాన్ని ఈడ్చుకొచ్చారు. పోనీ
పోనీ మీరేమన్నా ఆస్తి అంతస్తు సంపాదించారా అంటే అది లేదు. తిండికి బట్టకే ఆ సంపాదన సరిపోయింది. పిన్ని గారు, ఇది ఆస్తి అంతస్తులకి సంబంధించింది కాదు కదండి. సాంప్రదాయం కన్నా తల్లి చేయి చలువ అంటారు. అంటే సాంప్రదాయాలు నాకు తెలియవని నువ్వు కొత్తగా చెప్తున్నావా? చలువ వేడి అని కాదు, కలుసుబాటే శుభకార్యానికి ముఖ్యం. తొలిగా నువ్వు వేస్తే నీ కూతురికి మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటే అలాగే వేయి, లేకపోతే నేను చెప్పినట్టు చెయ్యి. సిరంటకపోయినా చేడంటుకోకూడదు కదా. చూసావా, నీ మీదే నీకు నమ్మకం లేదు. ఎందుకు? నువ్వు అనుభవించిన జీవితం అలాంటిది పాపం. ఇప్పుడు అదే నీ కూతురి కట్నంగా ఇస్తావా? చెప్పు. ఇవ్వదలుచుకుంటే తొలి పిడికిలి వెయ్యి. చూడు శాస్త్రి, ఏ జన్మలో నీ కూతురు చేసుకున్న పుణ్యఫలమో అష్టైశ్వర్యాలున్న ఇంటికి కోడలిగా కాబోతుంది. అవి కరిగిపోకుండా 10 కాలాల పాటు చల్లగా నీ కూతురు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటే నా ఆస్తి అంతస్తు కన్నా ఎక్కువ ఐశ్వర్యం ఉన్న పేరెంటాలు ఎవరైనా ఉంటే ఆవిడతో మొదటి పిడికిలి వేయించు, లేదా నాతో వేయించు. అంతేగాని నువ్వేసి నీ కూతురు బతుకు నువ్వే కష్టాలు పాలు చేయకు పాపం. ఊరంతా ఒక దారి, ఈ మంగమ్మది మాత్రం మరో దారి. ఏయ్, నాది వేరే దారి కాదే, బతుకు బంగారంలాగా సాగే దారి. చూడండి, ఎవరైనా అనవసరంగా నోరు తెరిచి పిచ్చి వాగుడు వాగితే రోకలి బండ తిరగేస్తాను. ఏమనుకున్నారు? ఏం సావిత్రి, పసుపు ముళ్ళు వేస్తావా, నన్ను వేయమంటావా? చెప్పు, లేకపోతే నాకన్నా ఐశ్వర్యవంతురాలను ఎవరైనా పిలుస్తావా? మీరే వేయండి పిన్ని గారు. నాకు కోపం వస్తుందని, వచ్చిందని అలా అంటున్నావా, లేకపోతే మనస్ఫూర్తిగానే అలా అంటున్నావా? మనస్ఫూర్తిగా అంటున్నాను పిన్ని గారు. మరి ఆ మాట ఏదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. దుఃఖం దిగమింగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అయ్యో లేదు పిన్ని గారు, పెద్దవారు, పెద్ద ముత్తైదు మీరు, మీరే తొలి పిడికడు వేయండి.
అమ్మగారు పదవే. అట్టగనండి. ఇదిగోండి మాత్రలు వేసుకోండి. ఉమ్. సాంప్రదాయం కన్నా తల్లి చేయి చలువ అంటారు. చలువ వేడి అని కాదు, కలుసుబాటే శుభకార్యానికి ముఖ్యం. కూతురు సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటే నా ఆస్తి అంతస్తు కన్నా ఎక్కువ ఐశ్వర్యం ఉన్న పేరెంటాలు ఎవరైనా ఉంటే ఆవిడతో మొదటి పిడికిలి వేయించు, లేదా నాతో వేయించు. సావిత్రి, ఏంటా కన్నీళ్ళు? అబ్బే, ఇవి కన్నీళ్లు కాదండి, ఒక రకమైన ఆనందం. కళ్ళు చెమ్మగిల్లాయి అంతే. చూడు సావిత్రి, నేను నీ భర్తనే. 25 ఏళ్ల నుంచి కలిసి బ్రతుకుతున్న వాళ్ళం. ఎన్నో కష్ట సుఖాలు కలిసి పంచుకున్న వాళ్ళం. అవి కన్నీళ్ళు, ఆనంద భాష్పాలు తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు సావిత్రి. నిజంగా ఆనంద భాష్పాలైతే నాకు పంచి సంతోషపడేలా చేసేదానివి. నువ్వు మాత్రమే అనుభవించే స్వార్థం లేని దానివే నువ్వు. నీ సంగతి నాకు తెలీదా? చెప్పు సావిత్రి, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదండి, ఏం లేదు. సావిత్రి, పొద్దున పసుపు దంచే ముందు ఆ పెద్దావిడ అన్న మాటలకేగా నువ్వు బాధపడుతున్నది. పిచ్చి సావిత్రి, ఆవిడది అదో రకమైన చేదస్తం. పెద్దతనం వచ్చిన వాళ్ళు వాళ్ళ మాట సాగాలనుకోవడం మామూలే కదా. ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? అయినా సంబంధానికి సరే అన్న దగ్గర నుంచి ఆవిడ ఎన్ని అనలేదు, మనం ఎన్ని పడలేదు. నలుగురిలోనూ పెద్దరికం, తన దర్జా చాటుకోవడం ఆవిడ స్వభావం. వదిలే, పోనీ ఆ మాటలే పట్టించుకున్నా తను అన్నది మన అమ్మాయి జీవితం గురించే కదా. అది సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో ఉండాలనే కదా. ఆవిడ స్థానంలో ఉండి చూస్తే అన్న దాంట్లో తప్పేమీ లేదని అనిపిస్తోంది. ఆవిడ స్థాయి ముందు మన స్థాయి ఎంత? కన్న తల్లి ప్రేమకి స్థాయి విలువ అంటూ వెలకట్టుకుంటావా? నిజమే సావిత్రి, కట్టలేం. అలా కట్టడం తప్పే. కానీ
మనం ప్రేమించే మన పిల్లల జీవితాలు బాగుండాలి అని అనుకున్నప్పుడు మనం మన విలువల గురించి ఆలోచిస్తూ నష్టం కలిగించడం మంచిదంటావా? అయినా పేగుబంధం విలువ ఎవరో తగ్గిస్తే తగ్గేది కాదు. మనం సర్దుకుపోయినంత మాత్రాన దూరం అయ్యేది కాదు. నా మాట విని నువ్వు ఆ విషయం గురించి ఆలోచించడం మాని. మనం బాధపడడం పిల్లల కంటపడితే వాళ్ళు బాధపడతారు. వాళ్ళు రోషానికి వెళితే మనం బాధపడాల్సి ఉంటుంది. ఉన్నంతకాలం వాళ్ళ జీవితాల గురించి ఇలాగే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. నేను బాధపడేది మిమ్మల్ని వాళ్ళని బాధ పెట్టాలని కాదండి. మొదటి పనికి అలా అందే ఇంకా మనల్ని మన అమ్మాయి అని ఏమీ పెట్టనివ్వదేమోనని. కన్న పిల్లల్ని కాసు బంగారం లేకుండా నూలు దారు మనమని పెట్టకుండా ఎలా కన్యాదానం చేస్తావండి? అది పెళ్లి పీటల మీద కట్టుకోవాలని నెల నెల వాయిదాలు కట్టి చిలక పచ్చ పట్టు చీర కొన్నాను. రేపు మళ్ళీ నీ కష్టంతో కొన్నది కట్టబెడితే కష్టాలు వస్తాయి వద్దంటుందేమోనని భయపడుతున్నానండి. ఊహించి భయపడకు సావిత్రి. సమయం వచ్చినప్పుడు నచ్చ చెప్పి ఒప్పించొచ్చు. ఆవిడ ఒప్పుకునే మనిషి కాదు కదండి. అప్పుడు ఆలోచించొచ్చులే. కాదు కూడదు అంటే అప్పగించడానికి మరో సమయం రాదా ఏమిటి? కాసేపిల్ల మీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలనుందండి. పిచ్చి సావిత్రి, ఎవరికి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. మీలో సగమైన దాన్ని నాకు ఆ ధైర్యం చాలండి. మీ అడుగులో అడుగు వేస్తూ నడిచేయగలను.